ఆర్టీసీ విలీనం బిల్లును గవర్నర్ ఆమోదించడం స్వాగతిస్తున్నామని టీఎంయూ నేత థామస్ రెడ్డి అన్నారు. ఆర్టీసీ బిల్లుపై గవర్నర్ 5 రోజుల పాటు తిరాఖాను పెట్టారని అన్నారు. బిల్లు జాప్యంతో ఇద్దరు ఆర్టీసీ కార్మికులు చనిపోయారని తెలిపారు. ఆర్టీసీకి సీఎం కేసీఆర్ అండగా ఉన్నారని హర్షం వ్యక్తం చేశారు. నేడు ఆర్టీసీ బిల్లును అసెంబ్లీలో ఆమోదం పడబోతుందని ధీమా వ్యక్తం చేస్తున్న థామస్ రెడ్డితో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. థామస్ రెడ్డి గారు, ఎట్లా చూడవచ్చు? ఇప్పుడు ఆర్టీసీ ఆమోద ముద్ర వేసింది. దీనికైతే అసెంబ్లీలో చర్చ జరిగిన తర్వాత కూడా అంతా కూడా ఆర్టీసీ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగుల గుర్తింపు కాదు. ఎట్లా చూస్తారు? ఇది ఆర్టీసీ కార్మికుల విజయంగా, ఆర్టీసీ ఉద్యోగులది చిరకాల వాంఛ. చాలా రోజుల నుంచి జీతాలు తక్కువ ఉండి, ఇబ్బందులు ఉండి, ఉద్యోగ భద్రత లేక సస్పెన్షన్లు, రిమూవల్లు, తర్వాత పిఆర్సీలు పెండింగ్ ఉండి ఇవన్నీ ఉన్న దృష్ట్యా ఆందోళన చేస్తూ ఉంటే ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతోటి ఆలోచన చేసింది. ఈ ఆర్టీసీని పూర్తి స్థాయిలో గట్టెక్కియాలని చెప్పి ఒక ఆలోచన చేసిండు. దానికి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, పువ్వాడ అజయ్ గారు, అట్లాగే బాజిరెడ్డి గోవర్ధన్ గారు వాళ్ళు కూడా ఎన్నలేని కృషి చేసి ముఖ్యమంత్రి దగ్గర అవును సార్ వీళ్ళంతా కూడా మన పిల్లలు, ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు, ఉద్యమ నేతలుగా ఉన్నటువంటి థామస్ రెడ్డి నాయకత్వంలో టీఎం బలంగా ఉంది, డెఫినెట్గా చేయాలని చెప్పి వాళ్ళందరూ కూడా చేస్తే ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతోటి ఆనాడు కూడా తెలంగాణ వచ్చినప్పుడు కూడా ఒక మాట ఇచ్చిండు, ఆర్టీసీని స్ట్రెంథన్ చేస్తా, మంచి జీతాలు ఇస్తా అని చెప్పిండ్రు. ఆ మాటలో భాగంగానే ఇప్పటి వరకు ఏ ప్రభుత్వాలు, కాంగ్రెస్ ఉన్నా, తెలుగుదేశం ఉన్నా, ఏ ప్రభుత్వాలు పెట్టుబడి పెట్టలేదు. ముఖ్యమంత్రి వచ్చిన తర్వాతనే 500 కోట్లు బడ్జెట్లో పెట్టిండు. ఆ తర్వాత 1500 కోట్లు పెట్టిండ్రు. ఆ తర్వాత 1500 కోట్లు ప్లస్ బడ్జెట్ ఇతర 1500 కోట్లు పెట్టిండ్రు. మొన్న బడ్జెట్లో కూడా 1500 కోట్లు పెట్టిండ్రు. అంటే ఆర్టీసీని స్ట్రెంథన్ చేసింది ఇలా ఏ రాజకీయ పార్టీ కాదు, ఓన్లీ టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ మాత్రమే చేసిండు. దాంట్లో భాగంగా ప్రభుత్వ రంగ సంస్థల్ని ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టదు, అంటే లాభాలు రావు ఇది ప్రభుత్వ రంగ సంస్థల్లో. కాబట్టి సార్కు ఉన్న అనుభవంతో నేనే దీన్ని కాపాడాలని చెప్పి ఆర్టీసీ వాళ్ళ అర్థనాదాలు మంచిది కాదని చెప్పి ఇవాళ 43,373 మందిని ప్రభుత్వంలో విలీనం చేయడానికి తీసుకున్న నిర్ణయం ఆషామాషి కాదు, సాహసోపేతమైనటువంటి నిర్ణయం. ఇవాళ ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కష్టాలు వచ్చినా ఆర్టీసీని రక్షిస్తా అని చెప్పి ఒక మాట ప్రకారం చేయడం జరిగింది. దాన్ని మీకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం ముఖ్యమంత్రికి. మేము ఎప్పటికీ ముఖ్యమంత్రి అడుగుజాడల్లో ఉంటాం, ఆశయ సాధనలో పనిచేస్తాం. అట్లాగే 43,000 కుటుంబాల్లో ఇవాళ వెలుగులు నింపిన ముఖ్యమంత్రి సాధారణం కాదు. ఇవాళ అభద్రతా భావం పోతుంది, ఉద్యోగ భద్రత అనేది భద్రత కంప్లీట్గా ఉంటుంది, ఒక నమ్మకం ఉంటుంది, ఇంట్లో గౌరవం ఉంటుంది, ఆర్థికంగా జీతాలు కూడా ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు వస్తాయి. కాబట్టి ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదు. సేమ్ టైంలో అందరు ఇంకా బాగా పనిచేస్తారు. ముఖ్యంగా నేను అందరికీ కూడా కోరేది ఏంటంటే ఇవాళ మనకు మంచి జీతాలు తీసుకున్న తర్వాత ఆర్టీసీ ప్రజలకి, అణగారిన జనాలకి సేవలు చేసే వాళ్ళం, మనం సేవకులం కాబట్టి బ్రహ్మాండంగా ఇంకా మనము సేవలు చేయాలి, బస్సుల్లో మంచిగా నడపాలి, ప్రజల్లో ఒక మంచి పేరు తెచ్చుకొని ముందుకు పోవాలని చెప్పి మీ ద్వారా తెలియజేసు. ఏది ఏమైనా నిన్న తమిళసాయి గారు హై డ్రామా నడిపిన 4 రోజుల నుంచి ఇబ్బందికర పరిస్థితులు వచ్చినాయి. బిల్లు మీద రకరకాల పరిస్థితులు, అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ ఒకరిని ఒకరు అంటారు. ఎవరు కూడా ఈ బిల్లు పాస్ చేయమని చెప్పకుండా చేయాలి, కానీ వేరే టైం అన్నారు. ఏది ఏమైనప్పటికీ ఇవాళ నిన్న ఒక పెద్ద నిరసన ర్యాలీ మీరంతా చూసిండ్రు. ఆడపిల్లలంతా బైఠాయించిండ్రు తెలంగాణ మజ్దూర్ యూనియన్ నాయకత్వంలో. దానికి అది చేయడం జరిగింది. దాని తర్వాత పరిణామాలు కూడా మీరంతా చూసారు. ఎట్టకేలకు ముఖ్యమంత్రి గారు ఈ బిల్లు పాస్ చేయాలని చెప్పి ఇవాళ మొత్తం కూడా అడిగిన గవర్నర్ గారు అడిగిన అన్ని ప్రశ్నలకి సమాధానాలు చెప్పి సాటిస్ఫై చేసి బిల్లుని ఆమోదింపజేయడం అనేది విజయంగా భావిస్తున్నా. అది కేసీఆర్ గొప్పతనానికి నిదర్శనంగా నేను మీ ముందు చెప్తా ఉన్నా. కాబట్టి ఇది ముఖ్యమంత్రి గారు తీసుకున్న లీనియంట్ ఇవ్వు కాబట్టి డెఫినెట్గా ఇవాళ అయింది. బిల్లు కూడా ఇప్పుడే అసెంబ్లీకి రావడం జరిగింది. ఆ బిల్లు ఇప్పుడు ఆమోదం పొందుతుంది. కార్మికుల జీతాల్లో మరి చాలా వెలుగులు వస్తాయి, సంతోషాలు వస్తాయి. కాబట్టి ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు, అవుట్ సోర్సింగ్ కార్మికులు ఉన్నారు. అయితే ఆర్టీసీకి సంబంధించిన ఆస్తులు ఫ్రెండ్లీ గవర్నర్గా అడిగాను. ఆర్టీసీకి సంబంధించిన ఆస్తులు కావచ్చు, అలాగే ఆర్టీసీ పరంగా ఉన్న ఇప్పటి గతంలో ఉన్న పెండింగ్ బిల్లులు కావచ్చు, అన్నిటిపైన ఫ్రెండ్లీ గవర్నర్గా అడిగాను. ఇదంతా కూడా వివరించే విధంగా ఆమోదం తెలిపారు. అంటే ఇప్పుడు మీరు నిన్న గవర్నర్తో కూడా భేటీ అయ్యే పరిస్థితి ఉంది. ఎట్లా చూడవచ్చు? గవర్నర్ తోటి నిన్ననే భేటీ అయినాం, వాస్తవాలని చెప్పినాం. ఈ క్వశ్చన్లు కరెక్ట్ కాదు, పక్కకి ఏపీ అయింది, ఇంకా ఉన్నాయి కాబట్టి క్వశ్చన్ కరెక్ట్ కాదు. కాంట్రాక్ట్ అనేది ఆర్టీసీలో లేదు, అందరూ కూడా రెగ్యులర్ రోడ్లే ఉన్నారు. అట్లాగే వీళ్ళందరికీ కూడా ప్రభుత్వ జీతాలు వస్తాయి. ఆస్తులు బీస్తులు ఎక్కడి పోవు, దాని మీద లేని రచ్చ చేస్తూ ఉన్నారు. ఆస్తులన్నీ ఆర్టీసీకే ఉంటాయి, స్ట్రక్చర్ కూడా మారదు. ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనమవుతారు, ఉద్యోగులకి గవర్నమెంట్ జీతాలు వస్తాయి, తర్వాత సర్వీస్ కండిషన్లు ఇవి మిగతా
మిగతాయి ఇవాళ రిటైర్డ్ అయిన వాళ్ళకి మిగతాలకి ఇవన్నీ కూడా ఒక కమిటీ వేసినారు, ఐఏఎస్ల కమిటీ. దాంట్లో నాయకులను కూడా వేస్తారు, మేనేజ్మెంట్ ఉంటుంది, మేము ఉంటాం. కాబట్టి కార్మికులకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసుకుంటాం. ప్రధానంగా చూడవచ్చు 43,000 పైగా కార్మికుల్లో కూడా జీవితాల్లో వెలుగులు నింపారు సీఎం కేసీఆర్. కానీ అలాగే ప్రభుత్వ ఉద్యోగులుగా కొనసాగే నేపథ్యంలో కూడా వీళ్ళంతా కూడా ఇప్పటి నుంచి ఆర్టీసీకి కష్టపడి లాభాల బాట నడిపే విధంగా కూడా ఆర్టీసీకి కష్టపడి కార్మికులంతా పనిచేయాలని థామస్ రెడ్డి గారు చెప్తున్న పరిస్థితి. అలాగే గవర్నర్ చెప్పిన అన్ని విషయాలపైన గవర్నర్తో చర్చించాం. ఈ అసెంబ్లీలో కూడా ఈరోజు ఆమోద ముద్ర వేరుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఆర్టీసీ ఉద్యోగాలు, ఆర్టీసీ కుటుంబాల్లో వెలుగులు నింపిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ కూడా థామస్ రెడ్డి గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మల్లేష్తో కలిసి హరీష్, అమ్మాని, హైదరాబాద్. థామస్ రెడ్డి.